వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. రాజపూర్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామ జాతీయ రహదారి వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ముదిరెడ్డిపల్లి చౌరస్తాలో అండర్పాస్ ఏర్పాటు చేయకుండా పోలేపల్లి సెజ్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేస్తున్నారని, తమ గ్రామ చౌరస్తాలోనే అండర్పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ముదిరెడ్డిపల్లి గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ముదిరెడ్డిపల్లి గ్రామ జాతీయ రహదారి వద్ద అండర్పాస్ వదులుతామని హామీ ఇస్తే తప్ప పనులు కొనసాగనివ్వమని ముదిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మీనా శేఖర్ గౌడ్, రాయపల్లి గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్, ముదిరెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతానికి చేరుకుని అక్కడ పనులను నిలిపివేశారు. తమకు ఖచ్చితమైన హామీని ఇచ్చిన అనంతరమే పనులు కొనసాగించాలని వారు సంబంధిత రోడ్డు సిబ్బందికి సూచించారు. నా పేరు దేవల శేఖర్ గౌడ్. ఇంతకుముందు మాజీ ఎంపీటీసీగా పనిచేసినాం. ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్గా మా వైపు దేవల మీనా శేఖర్ గౌడ్ గారు మేమే ఉన్నాం. ఏంటంటే మా గ్రామం దగ్గర ఈ అండర్ పాస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అయితే గతంలో చాలా యాక్సిడెంట్లు అయినాయి. డైలీగా కూడా ఇప్పటికి కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. మా గ్రామాన్ని రెడ్ జోన్గా గుర్తించారు. ఎప్పటి నుంచో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ అండర్ పాస్ ఖచ్చితంగా వేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో దీన్ని మాకు అండర్ పాస్ కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. దానికి అండర్ పాస్ అనేది ఇప్పుడు అవుతుంది బ్రిడ్జ్ అనేది, కానీ మా గ్రామం దగ్గర అండర్ పాస్ అనేది లేకుండా సెజు దగ్గర అండర్ పాస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సెజు వాళ్ళు ఈ ఎన్హెచ్ఐ వాళ్ళు ఏదో కుమ్మకై మా గ్రామం దగ్గర అండర్ పాస్ అనేది లేకుండా మాకు 5-6 గ్రామాలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పక్కన రాయపల్లి ఉంది, ఈర్లపల్లి ఉంది, క్రాంతినగర్ ఉంది, నందిగమ్మ ఉంది, కోడుగల్ గ్రామాలకు కూడా మా గ్రామం పై నుంచే వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అండర్ పాస్ అనేది మా గ్రామం దగ్గర కనీసము ఒక స్కూల్ బస్సే కానీ, ఒక అంబులెన్స్లే కానీ, ఒక అగ్రికల్చర్ రైతులు ట్రాక్టర్సే కానీ వచ్చేటట్టుగా మా గ్రామం దగ్గర అండర్ పాస్ అనేది ఏర్పాటు చేయాలి. లేకపోతే మా గ్రామం దగ్గర ఒక అనారోగ్యంగా ఏదైనా గురైనప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఒక అంబులెన్స్ రావాలంటే ఒక 5-6 కిలోమీటర్లు తిరిగి వచ్చే పరిస్థితిలోపే ఆ మనిషి చనిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా అంబులెన్స్ వచ్చే విధంగా మా గ్రామానికి అండర్ పాస్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ ఫ్లైఓవర్ను ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలందరం కోరుతున్నాం. మిగతా గ్రామాల నుంచి కూడా ఇంతకుముందు గతంలో కలెక్టర్ గారికి కూడా ఈ వినతి పత్రం 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఎంపీ గారికి కూడా ఇచ్చినాము, ఎస్పీ గారికి కూడా ఇచ్చినాము, సిఐ గారికి కూడా ఇచ్చినాము, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాము, అందరికీ ఇచ్చినాము. కానీ ఎలాంటి స్పందన లేదు, ఇక్కడ అయితే లేదు అనే విషయం మాకు తెలిసింది. కాబట్టి మేము ఒక 2 నెలల నుంచి అధికారుల దగ్గర తిరుగుతూనే ఉన్నాం, ఎంపీ గారి దగ్గర తిరుగుతూనే ఉన్నాం, కలెక్టర్ గారి దగ్గర పోతున్నాం. ఎవరి ద్వారా మాకు ఎలాంటి స్పందన అనేది రావట్లేదు. కాబట్టి మా గ్రామంలో పశువులకు ఇబ్బంది అయితే వ్యవసాయ భూములు కూడా అక్కడ ఉన్నాయి. రాకపోకలు ఇవాళ 100 మీటర్లు అయ్యే రోడ్డుని 5-6 కిలోమీటర్లు తిరిగేవాలంటే మా గ్రామానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక్కడే అండర్ పాస్ ఏర్పాటు చేస్తే అధికారులకు దయచేసి దండం పెట్టి అడుక్కుంటున్నాం. ఎందుకంటే లేకపోతే మా గ్రామాల్లో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు రాజపూర్ అనే మండల్ కూడా మాకు దగ్గర ఉంది. ఎందుకంటే మామూలుగా ఒక ఆటో ఎక్కాలన్నా 100 మీటర్ల లోపే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది పరిస్థితి. అది 5-6 కిలోమీటర్లు పోయి మామూలుగా నడుచుకుంటూ పోయేటోళ్ళకి కూడా ఒక 5-6 కిలోమీటర్లు ముసలోళ్ళకి వాళ్ళ స్తోమత లేని వాళ్ళు కూడా ఒక మండల ఆఫీస్ కావాలంటే కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే అది దగ్గర అవుతుంది. కాబట్టి ఇట్లా అండర్ పాస్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలానగర్ ప్రజెంట్ మా వైపు సర్పంచ్గా రాయపల్లికి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ రాయపల్లికి జడ్చర్లకు కానీ రాజపూర్ హైదరాబాద్ పోవడానికి ఇక్కడ అండర్ పాసు ఏర్పాటు చేయడం లేదని మాకు కొంచెం అధికారుల ద్వారా తెలుస్తుంది. ప్రతి గ్రామానికి అండర్ పాసు ఉంటుంది, కానీ మా ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, పోలేపల్లి, ఈర్రపల్లి, నందిగామ ఈ ఊళ్ళకు రావడానికి ఇబ్బందిగా ఉంది. మా తాను అండర్ పాస్ ఎందుకు ఏర్పాటు చేస్తలేరో మాకు అధికారికంగా తెలియాలని అధికారులను కోరడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇక్కడ హైదరాబాద్ కానీ, ఇక్కడ బెంగళూరు కానీ ప్రతి విలేజ్ కాడ బ్రిడ్జి ఏర్పాటు చేసిండు. ఆ ఊరోళ్ళకు యాక్సిడెంట్లు కాకుండా, లేకుంటే ఊరోళ్ళకు ఇబ్బంది కాకుండా కిందంగా పోవడానికి ఏర్పాటు చేసింది. కానీ మా విలేజ్ దగ్గర, మా ముదిరెడ్డిపల్లి గ్రామం దగ్గర మా ఇరు గ్రామాలకు ఇబ్బంది కలిగేయడానికి అండర్ పాస్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో అధికారులు మాత్రం మాకు తెలియాలి. ఈ విధంగా మాకు లెటర్స్ కూడా ఈ 4-5 గ్రామ పంచాయతీల వాళ్ళని కూడా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎంపీ మేడం గారికి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మా వంతు మా గ్రామ ప్రజలంతా ఎండల తిప్పల పడి వీళ్ళందరికీ
కాళ్ళు మొక్కేది ఒక్కటే తక్కువ ఉంది. లాస్ట్కు మా ఓపిక నశిస్తే రోడ్డు మీద ధర్నా చేసి చావడానికైనా సిద్ధంగా ఉంటామని మేము ఈ దానిగా తెలియజేస్తున్నాం. మాకు కావాల్సింది ఒకటే, మేము కోరేది ఏంది కావాలి, అండర్ పాస్ కావాలి. మాకు అండర్ పాస్ లేదని మీకు ఎవరు ఇచ్చిర్రు? మా గ్రామ పంచాయతీకి వెళ్ళి, ముదిరేటిపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి కానీ, రాయపల్లి గ్రామ పంచాయతీకి కానీ, ఇల్రపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి కానీ, పోలేపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి కానీ మీకు ఎవరన్నా, మాకు వద్దని ఎవరన్నా, ఈడ లేదని ఎవరన్నా మీకు సంతకాలు పెట్టి తీర్మానించి ఆ లెటర్ కూడా మాకు చూపించాలని మేము మిమ్మల్ని ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాము. ఎందుకంటే మాకు ఈ అండర్ పాస్ ఏర్పాటు చేయకపోతే మాత్రం ఇక్కడ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని గ్రామ పంచాయతీల తరఫున మీకు తెలియజేస్తున్నాము. మాకు మీరు అండర్ పాస్ సెచ్చు దగ్గర పెట్టుకోండి, వాగావతల పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, ఏమన్నా పెట్టుకోండి. కానీ మా ఊరి దగ్గర మాత్రం 100% ఇక్కడ అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందే. మేము ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఇరు వర్గాలు ఈ 4-5 గ్రామ పంచాయతీల్లో మాత్రం ఢిల్లీకైనా పోతాం, సుప్రీంకోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా ఓన్ని కూడా మేమైతే కృషి చేస్తున్నాం. దయచేసి ఈ మీడియా ద్వారా మీ అధికారులను చేతులెత్తి మొక్కుతున్నాము. మాకు మాత్రం అండర్ బ్రిడ్జ్ మాత్రం 100% ఇక ఏర్పాటు చేయాలి. మీకు రూల్స్లో లేదంటే మీకు ఏ అధికారి ఇచ్చిండో అధికారి నెంబర్ ఇవ్వండి. అధికారి దగ్గరికి మేము గ్రామ ప్రజలం అందరం పోతాం, మా మొర వాళ్ళకు వినిపించుకుంటాము. మాకు అండర్ పాస్ చేయడానికి మేము ప్రయత్నించుకుంటామని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ హైదరాబాద్ టు బెంగళూరు హైవే 44 NHA అయితే ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అయ్యిందని మేము ఇన్ని దినాలు ఆగినాము. మాకు ఎలాంటి స్పందన లేదు. వేరే ఇందుడు తీసుకుపోయి చెడ్జి దగ్గర వేస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అయినంత వరకు ఆందోళన చేస్తుంటాము. పని ఎక్కడా కూడా సాగనీయము. మాకు ఎలాంటి స్పందన, మాకు ఇక్కడ శాంక్షన్ అయినంత వరకు, శాంక్షన్ అయిందంటేనే పని అక్కడ కొనసాగిస్తాము. అంతవరకు దగ్గర పని ఆపేస్తామని తెలియజేస్తాం. నేను డిప్యూటీ సర్పంచ్ ముదిరెడ్డిపల్లి. మా యొక్క గ్రామంలో అండర్ పాస్ నిర్మాణం కోసమని మేము గతంలో 2 నెలల నుంచి అధికారుల చుట్టూ మేము తిరగడం జరుగుతుంది. ఇటు బ్రిడ్జ్ కోసమని గౌరవనీయులైన ఎంపీ గారు డీకే మేడం గారిని కలవడం జరిగింది. అలాగే గౌరవనీయులు జానంపల్లి అనునిధి రెడ్డి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అలాగే NHPD సార్ను కలవడం జరిగింది. గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము దీనికి సంబంధించిన గ్రామస్తులం అందరూ వెళ్ళి 2-3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి అధికారులు ఎటువంటి మాకు స్పందన లేదు. యాక్చువల్లీ మాకు అధికారులు చెప్పింది ఏంటంటే ముదిరెడ్డిపల్లి దగ్గర కూడా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది అని మాకు మొదట్లో చెప్పారు. దానికోసమని మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే ఈ అండర్ పాస్ ముదిరెడ్డిపల్లి దగ్గర కాదు, సెడ్జి గేట్ దగ్గర ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ DPRలో ఉంది. కాబట్టి అందుకోసమని మాకు ఈ ఉన్న ముదిరెడ్డిపల్లి రైతులు తర్వాత 4 ఊళ్ళ విలేజ్ వాళ్ళందరికీ కూడా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని మేము అధికారులను కోరడం జరుగుతుంది. దీనికి గాను వాళ్ళు ఒకవేళ స్పందించకపోతే మేము 4 ఊళ్ళ సర్పంచులం కానీ అందరం కానీ గ్రామ ప్రజలు కానీ దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మేము రోడ్డు పైన వర్క్ ఆపి మేము ఎక్కడికైనా రావడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలియజేస్తున్నాము. మరిన్ని తాజా వార్తలకై మా MTV న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, MTV న్యూస్, మీ గలమే మా ఆయుధం.